మాకు ఉండేది 3 ఎకరాల పొలం ఉండేది. 3 ఎకరాలు 10 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. చెరుకు ముందు పిఎండిసి విత్తనాలు జల్లి 40 రోజుల తర్వాత భూమిలో కలయి దున్ని చెరుకు విత్తనం మా దీంట్లో నాటుకుంటాము. ఘనజీవామృతం తయారు చేసుకొని ఆ బోధుల పైన వేసుకొని మళ్ళీ ఎద్దులతో బోధులు తోలుకుంటాము. మళ్ళీ మన జీవామృతాన్ని పారించుకుంటూ ఉంటాము. కెమికల్ వాళ్ళకి వచ్చి 30 నుంచి 40 టన్నులు వస్తుంది. ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళది వచ్చి 60 నుంచి 70 టన్నులు వస్తుంది. ఒక టన్నుకి 100 కేజీలు వస్తుంది బెల్లం. చెరుకు ప్రకృతి వ్యవసాయంలో పండించిన దానికి క్వాలిటీలో కూడా తినేదానికి కొద్దిగా రుచిగా ఉంటుంది. అది వచ్చి కొంచెం చప్పగా ఉంటుంది. కెమికల్ వాళ్ళది నీరు ఎక్కువ ఉంటుంది, దీంట్లో నీరు తక్కువ ఉంటుంది, షుగర్ శాతం ఎక్కువ ఉంటుంది. కెమికల్లో వచ్చి చెరుకు తీసుకొచ్చి వేసి దాంట్లో షుగర్ మిక్స్ చేసి బెల్లం తయారు చేస్తారు. వాళ్ళు తెల్లగా ఏదో కెమికల్ ఉంటుంది అంగిట్లో, దాన్ని వేసి వాళ్ళు వేసినట్టే మన ఎర్రగా వచ్చేస్తుంది. మా బెల్లం కలర్ కన్నా గోల్డ్ కలర్గా వస్తుంది. మాది ఫీచర్ గోల్డ్ కలర్ ఉంటుంది. మేము చెరుకు తీసుకొచ్చి కషర్లో ఫ్రెషింగ్ చేసి దానిలో రసం తీస్తాము. రసం తీసిన వచ్చి ఒక బాండర్లో పోసి 90 డిగ్రీ వేడి చేసి బెల్లాన్ని తీసుకొచ్చి అర కేజీ కావాలన్న అచ్చు తీసుకొని అచ్చులో పోసి క్లీన్ చేసుకుంటాం. 1 గంట సేపు చల్లారిన తర్వాత ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో వేసి ప్యాక్ చేసిన తర్వాత నిల్వ ఉంచుతాము. నిల్వ ఉంచిన తర్వాత మార్కెట్ వాళ్ళు ఆర్వైసెస్ వాళ్ళు వచ్చి దాని శాంపుల్ తీసుకెళ్తారు. శాంపుల్లో మా 100% వస్తే తీసుకుంటున్నారు. మార్కెట్ వాళ్ళు టీడీ వాళ్ళు కలిపి మాకు 60 రూపాయలు ఇస్తున్నారు. ఇంతకుముందు దానికి ఇప్పుడు దానికి పోలిస్తే కేజీకి 15 నుంచి 20 రూపాయలుగా మాకు అదనంగా వస్తుంది. ఇంతకుముందు మేమంటే చెన్నై, బెంగళూరు అట్లా నగరాలకి డోర్ డెలివరీ చేసుకుంటా ఉన్నాం. అది అట్లా లేకుండా మాకు నేరు ఒకేసారిగా అమౌంట్ మా బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము పండించిన బెల్లాన్ని విదేశాల నుంచి వచ్చి భక్తులు తిని మా లడ్డు ప్రసాదంలో కలిపి తింటున్నారు కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది.